వైఎస్ఆర్సీపీ పార్టీకి దురదృష్టం ఏంటంటే మనం చెప్పటం కాదు, జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే మనం ఒక్కసారి ఆయన ఏమంటున్నాడో చూసిన తర్వాత మనం విశ్లేషించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినే ముందుగా మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరందరూ కూడా మన వీడియోని లైక్ చేయాలి. ఎక్కువ మంది లైక్లు కొడితే ప్రజల్లోకి మన గొంతు ఎక్కువగా వెళ్ళగలుగుతుంది. మీరు వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయగలిగితే మన రాజకీయాలలో ఎవరు ఎటువంటి నాయకులు, రాజకీయాలలో ఏపీకి ఎవరు ద్రోహం చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అనేది మన గొంతు ద్వారా ఖచ్చితంగా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. నిజంగా మా దురదృష్టం ఏమిటనంటే, నిజాలు బయటికి వచ్చే లోపు చంద్రబాబు గారు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయి. నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసుకొని వస్తాయి. అది మా దురదృష్టం. కారణం ఏంటంటే వీళ్ళకున్న ఎల్లో సామ్రాజ్యం, డజన్ల కొద్దీ వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. చూశారుగా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల సత్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన చేసిన మంచి గురించి ఆయన చెప్పుకోలేకపోయాడు. ఆయన చెప్పుకోలేదు సరిగదా, ఆయన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్నది ప్రచారం చేసుకోలేకపోయారు. అదే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి దురదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అనుకూల మీడియా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్, తర్వాత వాళ్ళ ఐటీడీపీ సోషల్ మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోయినా అన్నీ నేనే చేసేసాను అని ఆయన తెగ ప్రచారాలు చేసుకుంటాడు. ప్రచారాలు చేసుకోవటమే కాదు, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు కూడా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేసేశాడు అని అబద్ధం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్నను చంపించేశాడు అని అబద్ధాలు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి కోడిగత్తె డ్రామా ఆడాడు అని అబద్ధాలు చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏ రోజు కూడా చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కానీ, జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఆయన ఏం చేస్తున్నాడో దాని గురించి చెప్పుకోవాలని కానీ ఎవరూ ప్రయత్నం చేయలేదు గత ప్రభుత్వంలో. ఎందుకంటే మనం సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం కదా, మనం గెలిచిపోతాం అని అనుకున్నారు. రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తెచ్చాడు, రాష్ట్రంలో ఆయన వల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరిగింది, 17 మెడికల్ కాలేజీలు తీసుకురావటం వల్ల విద్య, వైద్యం ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ, లేకపోతే ఋషికొండ పైన ఆయన కట్టిన భవనాల గురించి కానీ, ఆదాని డేటా సెంటర్ యొక్క ప్రాముఖ్యత వల్ల కానీ, ఆయన ఇచ్చిన ఉద్యోగాల గురించి కానీ, ఆయన కాంట్రాక్ట్ కార్మికులకు చేసిన మంచి గురించి కానీ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపిన విధానంపై కానీ, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజల వద్దకు పరిపాలన ఎలా వెళ్ళగలిగింది దానిపైన కానీ, రైతు భరోసా సెంటర్లు మరియు విలేజ్ హెల్త్ సెంటర్ల వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందని కానీ ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వాళ్ళ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. అందుకే నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టేస్తుందట. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలే జగన్మోహన్ రెడ్డికి మైనస్లుగా మారాయి. జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారమే వైఎస్ఆర్సీపీ నాయకులు కరెక్ట్గా అడ్డుకోలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పాసు పుస్తకాలపైన, రైతులు పాసు పుస్తకాలపైన జగన్ ఫోటో వేసుకున్నాడు అని దుష్ప్రచారం చేసిన, జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర భూములు లాక్కునేస్తాడు అని దుష్ప్రచారం చేసిన, దానిపైన గట్టిగా అది తప్పు, మీరు మాట్లాడుతున్నది తప్పు అని వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, ముఖ్యంగా కార్యకర్తల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం. ఎందుకంటే టీడీపీ పార్టీలో కార్యకర్త ఇంత చేసినా ఆ కార్యకర్తకు గొప్ప విలువ ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్టీ గురించి గొంతు వినిపించినా కానీ
పార్టీకి మేలు జరుగుతుందన్నా కానీ వాళ్ళకి గుర్తింపు ఉండదు. అటువంటి గుర్తింపు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేదు. జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ కూడా సమీక్ష చేసుకోవాలి. ఇప్పుడైనా ఆయన ప్రజల్లోకి వస్తున్నాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, చాలా చాలా సంతోషం. ఇక కార్యకర్తలను పట్టించుకునే దిశగా ఆయన అడుగులు వేయాలి. పార్టీ కోసం ఎవరు గొంతు వినిపిస్తున్నారు, పార్టీ కోసం ఎవరు కష్టపడుతున్నారు, ముఖ్యంగా అది తెలుసుకోగలగాలి జగన్మోహన్ రెడ్డి. తెలుసుకోగలిగినప్పుడే పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. క్రమశిక్షణ గల నాయకులు టీడీపీ పార్టీలో ఎలా ఉంటారో చంద్రబాబుకి అదే ప్లస్. అటువంటి క్రమశిక్షణ గల నాయకులు, కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. ఆ గుర్తించి వాళ్ళని పైకి తీసుకురావాలి. అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఎంత వాస్తవం ఉంది అనేది మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.